హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజ్జి ఫ్యామిలీ. ఈరోజు సండే, అందుకోసం మేమైతే ఎక్కడికన్నా వెళ్దామా అనుకునేసరికి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అమృతాపురం టోకుమారమ్మ గుడికి అయితే మా ఆయన తీసుకెళ్తున్నారనమాట. మేము వెళ్తున్న దారి ఆదోని బళ్ళారి హైవే రూట్ అనమాట ఇది. సో అయితే ఇక్కడ కర్నూలు నుంచి చూసుకుంటే 125 కిలోమీటర్స్, బళ్ళారి నుంచి 55 కిలోమీటర్స్, ఆదోని నుంచి 53 కిలోమీటర్స్ ఉంటుంది అమృతాపురానికి అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్లు ఇవి పెద్ద పెద్దగా రెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి గాలి మరలకు ఉపయోగిస్తారంట మా ఆయన అయితే చెప్పారు నాకైతే. ఇవి దూరం నుంచి చూసి చాలా చిన్నగా ఉంటాయి, ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా రోడ్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే వెళ్ళాలనుకుంటే సొంతంగా వెహికల్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ గవర్నమెంట్ అయితే వెహికల్స్ ఏం వెళ్ళవు అమృతాపురానికి. ఒకవేళ వెళ్ళినా కూడా గూడెం వరకే మాత్రమే వెళ్తాయన్నమాట. అంతలోపల మనమైతే హలహర్వికి వచ్చేసాము. ఇక్కడ గుర్తు చూపిస్తున్నాం కదా, ఇక్కడైతే తోరణం కడుతున్నారు, ఇక్కడ నుంచే వెళ్ళాలి. కానీ మేము పక్క నుంచి దావు చూసుకొని వచ్చినాము. ఇక్కడ తోరణం కడుతున్నారు కాబట్టి. ఇక్కడైతే రైట్ సైడ్ చూసుకుంటే మెట్రవట్టి గ్రామానికి వెళ్ళే దారి. ఇలా స్ట్రైట్గా వెళ్తే గూళ్ళానికి దారి ఉందన్నమాట. ఇక్కడ కాలువ కింద పొలాలు అయితే చాలా పచ్చగా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తుంది కదా. మనమైతే ఇప్పుడు గూళ్ళానికి అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ గాదిలింగప్ప స్వామి గుడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి 150 మీటర్స్ పోతే రైట్ సైడ్ వచ్చేసి సిద్ధాపురం దారి వస్తుంది. అలాగే స్ట్రైట్గా చూసుకుంటే అమృతాపురం దారి వస్తుంది. ఇటు నుంచి 2 కిలోమీటర్స్ వెళ్తే మనము అమృతాపురం వస్తుంది అన్నమాట. ఇక్కడైతే బోర్డు కూడా చూసుకోవచ్చు మనమైతే. ఈ బోర్డు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కొద్ది దూరంలో మనకి గుడి అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి, చెట్ల మధ్యలో అమ్మవారు వెలిసింది. సో ఈడైతే మంగళవారం, శుక్రవారం చాలా బాగా జనాభా ఎక్కువగా ఉంటారు, చాలా బాగా కూడా జరుగుతుంది అన్నమాట. దర్శనం ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ చాలా బాగుందన్నమాట. పక్కన పార్కు కూడా ఉందంటే మేము పక్కన కూడా చూడడానికైతే వెళ్ళినాము. అక్కడ పార్క్ అయితే మూసివేయబడింది అనమాట. ఎందుకంటే ఇక్కడ వేదావతి నది దగ్గరలో ఉంది. ఆ వేదావతి నదికి గత ఏడాదిలో వరదలు వచ్చాయి. ఆ వాటర్ అంతా ఈ పార్కులోకి వచ్చేసరికి అంత ముళ్ళకంపలతో పాడైపోయింది. అయినా సరే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉయ్యాలలో అవన్నీ బాగున్నాయన్నమాట. కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.